భవన్ కు మహిళా నేతలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. కవితపై కాసేపట్లో బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వేటుకి సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. కాసేపట్లో మీడియా ముందు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కవితపై వేటుకు సిద్ధమవుతోందా బీఆర్ఎస్? చాలా పెద్ద డెసిషనే అని చెప్పొచ్చు. ఏం జరుగుతోంది? తెలంగాణ భవన్ కి మహిళా నేతలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కవిత ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం కూడా క్లైమాక్స్కి వచ్చినట్టుగా అర్థమవుతుంది. భవన్ నుంచి కొంత సమాచారం అందుతుంది. కొద్దిసేపట్లోనే మాజీ మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా మిగతా మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత లాంటి వాళ్ళందరూ కూడా భవన్కి చేరుకున్నారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్లో ఖచ్చితంగా కవితకు సంబంధించిన అంశమే మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వేరే సబ్జెక్ట్ అయితే లేదు. కవితకు సంబంధించిన అంశం మాట్లాడతారు. కవిత చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తారు. దాంతోపాటు పార్టీ తీసుకోబోయే డిసిషన్ని కూడా వాళ్ళే వివరించేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిసేపట్లో పార్టీ నుంచి అధికారికంగా ఒక నోట్ కూడా రాబోతున్నట్లుగా సమాచారం. కవిత పట్ల ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? సంజాయిషి అడుగుతారా? షోకాజ్ నోటీస్ ఇస్తారా? సస్పెండ్ చేస్తారా? పార్టీలో ఉన్నటువంటి ఫార్ములా, పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి ఫార్ములా ప్రకారం ఏకంగా బహిష్కరిస్తారా? ఏం చేయబోతున్నారని కొద్దిసేపట్లో తెలియనుంది. ఇక క్లైమాక్స్లో పార్టీ కూడా కొంత కన్ఫ్యూజన్కి గురవుతుంది. క్యాడర్ కూడా కొంత కన్ఫ్యూజన్కి గురవుతుంది. జాగృతి అనుబంధ సంస్థ, జాగృతి ఇక మీద అనుబంధంగానే ఉంటుందా? ఒకవేళ కవిత మీద చర్యలు తీసుకుంటే కూడా జాగృతి పూర్తిగా దూరం అయిపోతుందా? ఇన్నాళ్ళు జాగృతి వేరు, పార్టీ వేరు కాకుండా రెండిట్లలో ఒకేలాగా కార్యకర్తలు పనిచేశారు. ఇప్పుడు ఆ డివిజన్ రాబోతుంది, ఆ లైన్ రాబోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. సో అది కూడా కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. సో బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. నిన్నటి నుంచి ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి, సుదీర్ఘంగా సమావేశాలు జరుగుతున్నాయి. కవిత పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో నేతల అభిప్రాయాలు కేసీఆర్ తెలుసుకుంటున్నారు. పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఇంటా బయట రెండు రకాలుగా సమస్యలు వస్తున్నాయి. పార్టీకి ఇంటర్నల్గా ఒక రకమైన సమస్య ఉంటే, కవిత మాట్లాడిన మాటలు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఎండార్స్ చేసే విధంగా ఉన్నాయి. వేరే పార్టీలకి, ప్రత్యర్థి పార్టీలకి, బీజేపీకి, కాంగ్రెస్కి అస్త్రాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీ పట్ల ఆమె వైఖరిని విభేదిస్తూ వస్తున్నటువంటి విధానాన్ని గమనిస్తూ వస్తున్నారు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇతర ముఖ్య నేతలు కానీ ఎక్కడైతే లైన్ దాటారో, ఎక్కడైతే పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నారో ఇక ఉపేక్షించలేదు. టాలరెన్స్ అవసరం లేదు. ఆవిడ ద్వారా ఆవిడ చూసుకుంటున్నారు. ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కవిత వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలని ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తున్నట్టు రాకేష్, కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తారు, ఒక ప్రకటన ఉంటుంది అంటున్నారు. ఎవరు వచ్చి అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది? మరొక విషయం, లాస్ట్ టైం కూడా కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఈసారి కూడా సైలెంట్ గానే ఉంటారేమో, కాస్త సద్మణిగిపోతున్న తర్వాత అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? దీనికి కారణం కవిత లైన్ దాటడమే. కవిత ఎప్పుడైతే కేసీఆర్ పైన, కేసీఆర్ స్పీచ్ పైన లేఖ రాసింది, అప్పుడు కూడా సొంత పార్టీలోకి సంబంధించినటువంటి అంశం అని వదిలేశారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతలపై డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చిట్చాట్ల రూపంలో, ప్రెస్ మీట్ల రూపంలో కామెంట్స్ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ ఇంటర్నల్ విషయం పర్వాలేదనుకుని వదిలేశారు. కానీ పార్టీని డ్యామేజ్ చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం కాళేశ్వరం పైన ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాని పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్ళింది. ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కాళేశ్వరం అంశాన్ని. ఆ విషయంలో పార్టీకి వ్యతిరేకంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎండార్స్ చేసే విధంగా ఉన్నటువంటి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక ఓపిక పట్టొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే నిన్నటి నుంచి దాదాపుగా నిన్న 6 గంటల పాటు చర్చించారు. ఈరోజు కూడా ఉదయం నుంచి నిన్న అక్కడే ఉన్నారు కేటీఆర్, దాంతోపాటు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంకా మిగతా నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. కేసీఆర్తో కంటిన్యూస్గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వేరే నేత అయితే ఇప్పటివరకు ఎప్పుడో బహిష్కరించేవాళ్ళు. కవిత, కేసీఆర్ కూతురు, పార్టీతో ఉన్న అనుబంధం, పార్టీలో స్ట్రాంగ్ లీడర్షిప్, అదేవిధంగా మొదటి నుంచి ఉన్నటువంటి అటాచ్మెంట్, వీటన్నింటినీ చూసి కొంత సహనంగా చూస్తున్నారు. ఎట్లాస్ట్ నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పార్టీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోకపోతే, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఎవరైనా భవిష్యత్తులో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపైన కూడా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ చర్యను ఉపేక్షించకుండా వెంటనే సరిదిద్దుకోవాలనేది పార్టీ ముందున్నటువంటి ఛాలెంజ్. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని సెటరైట్ చేసుకోవాలి. ఇక మీరు అడిగిన దానికి ఎవరెవరు వస్తున్నారు అంటే, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ రాబోతున్నారు. ఇంకా దాంతోపాటుగా కొంతమంది నేతలు, మహిళా నేతలు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, మహిళా నేతలు, ఎవరైతే కీలక మహిళా నేతలు ఉన్నారో వాళ్ళందరూ రాబోతున్నారు. కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత
ఏం జరగబోతుంది, ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేస్తారా, పార్టీ ఏమైనా నోట్ రిలీజ్ చేస్తుందా అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే రాకేష్, ఇప్పుడు ఇది కేసీఆర్ డెసిషనే అని భావించాలంటారా? పార్టీ లైన్ క్రాస్ చేయడం అంటే ఇప్పుడు కేసీఆర్ కి సపోర్ట్ గానే తను మాట్లాడింది, మరి ప్రజలు ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ వరకు కేసులు వచ్చినప్పుడు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని తన తండ్రి పక్షాన మాట్లాడింది. ఇది పార్టీ లైన్ క్రాస్ చేసినట్లుగానే ప్రజలు కూడా భావిస్తారా, లేకపోతే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నారు అని భావించాలా? అంటే ఇది బ్రాడ్గా చూడాల్సినటువంటి విషయం. కేసీఆర్ని సపోర్ట్ చేస్తూ మిగతాదంతా కూడా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఉంది. ఇదే కేసీఆర్ని మే 2న లేఖ రాసి కేసీఆర్ని ప్రశ్నించింది కూడా కవిత గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు లేఖలో కూడా అనేక అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు మాట్లాడిన విధానం జనాలకు ఆసక్తికరంగా లేదు, బీజేపీని విమర్శించాల్సి వచ్చేది, బీజేపీని విమర్శించకుండా వదిలేయడం పట్ల కొంత ప్రజల్లో చర్చ మొదలైంది. దాంతోపాటు స్టేజ్ మీదకి ఎవరిని పిలవాలి అనే విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. మీరు క్యాడర్కి దూరం అయ్యారు, లీడర్లకి దగ్గరయ్యారనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం, యాక్సెసిబిలిటీ లేదు అని చెప్పడము, కార్యకర్తలను కలవకపోవడం ఓటమికి దారితీసని చెప్పడం, ఇలా రకరకాలుగా కేసీఆర్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ ఆమె కొంత మెటీరియల్ రాశారు, లేఖలో పేర్కొన్నారు. అప్పుడు కేసీఆర్ని వ్యతిరేకించారు. సో ఇక్కడ కేసీఆర్ పట్ల పాజిటివ్గా ఉందా, కేసీఆర్ పట్ల జరుగుతున్నటువంటి సిబిఐ కేసు విషయంలో ఆవేదన చెంది మాట్లాడిందా అనే విషయాన్ని పక్కన పెడితే ఇండైరెక్ట్గా ఆమె చెప్పింది మాత్రం అవినీతి జరిగింది అని. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పార్టీలో కీలక నేత, ఆ ముఖ్యమంత్రికి కూతురైనటువంటి వ్యక్తే అవినీతి జరిగింది అని చెప్తున్నప్పుడు అవినీతి జరిగింది కానీ అవినీతి చేసినటువంటి వ్యక్తులు వేరు, ముఖ్యమంత్రికి అవినీతి లేదని చెప్పడాన్ని ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇతర వ్యక్తులు కానీ నమ్మేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె ఎండర్స్ చేస్తుంది అవినీతి జరిగిందని. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ స్ట్రక్చర్ చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో A to Z అంతా కేసీఆర్ ఏది చెప్తే అది జరుగుతుంది. కేసీఆర్ ఏం చెప్తే అది జరుగుతుంది, ఏం చెప్పినా వినాల్సిన పరిస్థితికి పార్టీలో ఉంది. సో కేసీఆర్ నిర్ణయం ప్రకారమే ఇప్పుడు మాజీ మంత్రులు వస్తారు, మహిళా నేతలు వస్తారు, మాట్లాడతారు. కేసీఆర్ నిర్ణయం మేరకే ఆమె మీద తీసుకోబోయేటువంటి యాక్షన్ ఉంటుంది. కేసీఆర్ నిర్ణయం మేరకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఇంటర్నల్గా భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. రాకేష్, అంటే ఒక్క విషయం కాస్త క్లారిటీ కావాలి. ఎందుకంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ వరకే వచ్చేసాయి ఈ విషయాలు అన్న మాట మీద వాళ్ళు సీరియస్గా ఉన్నారా, లేదంటే కాళేశ్వరం నివేదికకి సంబంధించి, కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి హరీష్ రావు, సంతోష్ పేర్లను మెన్షన్ చేశారు, ఈ విషయం మీద వాళ్ళు సీరియస్గా ఉన్నారా? ఇంటర్నల్గా పార్టీ వర్గాలు ఏం మాట్లాడుకుంటున్నాయి, ఏ విషయం గురించి వీళ్ళు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు? రెండు, పార్టీని చులకన చేసి మాట్లాడడం, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట. రెండవది, ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకొక ఎన్నికల్లో కొట్లాడవచ్చు, దీనిపైన ఈ స్థానిక ఎన్నికలపైన దీని ఇంపాక్ట్ పడుతుందని తెలిసి కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంకొకటి, ప్రభుత్వం ఏ రోజైతే సిబిఐ ఎంక్వైరీకి జీవో ఇస్తాని అసెంబ్లీలో చెప్పిందో అదే రోజు కవిత మాట్లాడినటువంటి మాటలు, వీటిని చాలా సీరియస్గా తీసుకున్నారు. దాంతోపాటు హరీష్ రావు పట్ల చాలా పాజిటివ్గా పార్టీ రియాక్ట్ అవుతుంది. అంటే హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలు, సంతోష్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీ సహించట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కేసీఆర్ పట్ల పాజిటివ్గా మాట్లాడినంత మాత్రాన ఇవన్నీ పార్టీకి గుర్దిబండలా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో రేపు మాట్లాడే వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తే, కేసీఆర్ మంచోడు కానీ కేసీఆర్ చుట్టుపక్కల వాళ్ళు చెడ్డవాళ్ళు, కేసీఆర్ మంచోడు కానీ పార్టీలో అవినీతి జరిగింది, కేసీఆర్ మంచోడు కానీ మిగతా మా ఎమ్మెల్యేలు మంత్రులు తప్పు చేశారు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే కవిత మాట్లాడింది కాబట్టి యాక్షన్ లేదు, మేము మాట్లాడితే యాక్షన్ ఏంటనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అందరి పట్ల కూడా ఇలాగే బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో వీటన్నిటినీ తప్పించుకోవాలి, పార్టీని సెటరేట్ చేసుకోవాలి, పార్టీలో ఇంటర్నల్ డ్యామేజ్ని తగ్గించాలి. బయట నుంచి వచ్చేటువంటి ఆరోపణలు, కవిత రూపంలో వచ్చేటువంటి ఆరోపణలు, కవిత మాట్లాడింది కాబట్టి అవినీతి జరిగింది, మీ పార్టీ నేతలే చెప్తున్నారు అవినీతి జరిగిందని చెప్పి బయట వ్యక్తులు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే యాక్షన్ తీసుకోలేక తప్పని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ముందు, కేసీఆర్ ముందు ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా కవిత కూడా. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, సీరియస్ అలిగేషన్స్ ఆవిడ ఎందుకు బహిరంగంగా చేసినట్లు కవిత అనుచరులు ఏమంటున్నారు? సో నిన్న ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలే మనకు దీనికి సమాధానం. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ వరకు వచ్చినాక ఇంకా ఇక్కడ మిగిలింది ఏముంది అనే మాటలు ఆమె క్లియర్గా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. పార్టీలో అంతకుముందు కూడా పార్టీలో కేసీఆర్ నాయకత్వం తప్ప ఎవరి నాయకత్వాన్ని నేను ఒప్పుకునేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. చాలా రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నారు. చాలా రోజులుగా మినిమం పార్టీ కండువా కూడా ఆమె కప్పుకోవడం లేదు. జాగృతి కండువా కప్పుకుంటున్నారు, జాగృతి బ్యాక్గ్రౌండ్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు, జాగృతి ప్లాట్ఫామ్ మీదనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, జాగృతి పేరుతోనే
టూర్లు చేస్తున్నారు, జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఎక్కడ బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నిన్న మొన్న ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమాలు అనుకోవచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ చేసినటువంటి యాక్టివిటీస్ అనుకోవచ్చు, ఎక్కడ బీఆర్ఎస్ వైపు ఆమె లేదు, బీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు. సో అందుకే ఆమె ముందుగానే ఫిక్స్ అయిపోయిందని భావించవచ్చు. దాంతోపాటు కవిత జాగృతిని డెవలప్ చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పట్ల చేస్తున్నటువంటి విమర్శల్లో కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ పట్ల కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది, కేసీఆర్ విషయంలో కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కమిషన్ వేసింది. దీని పట్ల కావాల్సినంత రియాక్షన్ లేదు, చేయాల్సినంత యాక్టివిటీ లేదు, బీఆర్ఎస్ చేయట్లేదు అంటూ ఆమె చెప్తుంది. అంటే పార్టీ కేసీఆర్ పట్ల చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు, కేసీఆర్ పైన దాడికి నిరసనగా చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో ఆమె సాటిస్ఫాక్షన్ లేదు, ఆమె సాటిస్ఫైడ్గా లేదు. అందుకే ఆమె కొద్ది దూరంగా ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాసేపట్లో మీడియా ముందు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కవితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఉత్కంఠ నేపథ్యంలో మనకు ఒక విషయం అయితే అర్థమవుతోంది. కవితపై వేటుకి రంగం సిద్ధమైనట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ భవన్కి ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్నారు. మీడియా ముందు ఒక ప్రకటన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.